హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే అన్నంలోకైనా సంగటిలోకైనా చాలా టేస్టీగా ఉండేటువంటి వేరుశనగ పలుకులు పచ్చడి చేయబోతున్నానండి. దానికోసం అయితే కొన్ని వేరుశనగ పలుకులు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి టమాటాలు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి టమాటాలు వేసుకొని దానిపైన ఎప్పుడైనా మనం కొత్తిమీర ఎక్కువ తెచ్చుకున్నప్పుడు కాడలు ఉంటాయి కదా, వాటిని అయితే నేను పక్కకు తీసి పెట్టుకొని ఈ విధంగా పచ్చడిలో కానీ ఏదైనా కర్రీస్ చేసుకునేటప్పుడు టమాటాలతో పాటు మిక్సీలో అయినా వేసుకొని మిక్సీ పట్టుకుంటాను. కొత్తిమీర కాడలు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. టమాటాలు ఒక 50% ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్నటువంటి పల్లీలు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాంతో ఒక వెల్లుల్లిపాయ, ఇప్పుడు ఉడికించుకున్న టమాటాల్లో ఉల్లిపాయలు సపరేట్ చేసి మిగిలినవన్నీ మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కకు తీసుకున్నటువంటి ఉల్లిపాయలలో వేసుకొని బాగా కలిపేసుకుంటే మన వేరుశనగ పలుకుల పచ్చడి రెడీ అయిపోయిందండి. నేనైతే సంగట్లోకి చేసుకున్నాను. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.